బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొంది సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఇది అండర్లైన్ చేసుకోండి, ఈ నెల దేవుడు మనకిచ్చే వాగ్దానం. అప్పుడు ఎప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ త్రోవలన్నీ సరళం చేస్తాను. దేవుడు నువ్వు ఏ త్రోవలో నడుస్తున్నావో ఈరోజు వరకు అది సరళం కాకుండా అడ్డంకులు ఆటంకులు ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నిశ్చయముగా ఆయన చెప్తున్నాడు, నీ త్రోవలన్నిటినీ సరళం చేయుదును. నీ త్రోవలన్నిటినీ నేను సరళం చేస్తాను. ఎప్పుడు దానిపైన మీ మార్గాలు సరళం అవ్వాలంటే, మీ త్రోవలు సరళం అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి? అర్థమవుతుందా? మీ త్రోవలు సరళం అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి? అక్కడ పైన రాశాడు, నీ స్వబుద్ధిని. ఏ బుద్ధిని? నీ సొంతమైన నీ బుద్ధిని ఆధారం చేసుకుని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు ఎంతకాలం ఉన్నా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు ఎంతకాలం ఉన్నా నీ మార్గాలు సరళం కావు. అర్థమవుతుంది నేను చెప్పింది మీకు? మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మీ మార్గాలు సరళం కావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నంత కాలం నీ జీవితంలో ఎప్పటికైనా సరే నీ మార్గాలు సరళం కావు. నీ సరళం కావాలంటే ఏం చేయాలి? అక్కడ చాలా చక్కగా రాశాడు దేవుడు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచాలా. నీ స్వబుద్ధిని పక్కన పెట్టాలా, దేవుని మీద నమ్మకం ఉంచాలా. నీ సుబుద్ధిని పక్కన పెట్టు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి చెప్పండి. నోలు తెచ్చి ఏం చేయాలా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే నీ మార్గాలు సరళం అవుతాయి. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా, అర్థమైన వాళ్ళు. ఎప్పుడు సరళం అవుతాయి? నువ్వు నీ ఇష్ట ప్రకారంగా జీవించి హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా, నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకుండా నీ బుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు బతుకుతుంటే నీ మార్గం ఎలా సరళమవుద్ది? దేవునికి నువ్వు సమస్తము దేవునికి, నువ్వు దేవునికి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే
ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అర్థం కాని వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అందరికీ అర్థమవుతుంది బాగానే. దేవుని యొక్క అధికారానికి లోబడకుండా మీ స్వబుద్ధి, మీ బుద్ధి ప్రకారం మీరు నడిస్తే అట్లా మీ బుద్ధి, మీ స్వబుద్ధి, సొంత బుద్ధి, మీ బుద్ధి ప్రకారం మీరు జీవిస్తే, పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడి ఉంది అక్కడ పదం. ఈ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడితే నీ మార్గాలు సరళం అవుతాయి. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే ఎట్లా? నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని నాకు మార్గం సరళం చేయి, నాకు మార్గం సరళం చేయి అంటే ఎట్లా? అప్పుడు ఒక పాట పాడుకోవచ్చు మనం. పాడదాం అందరమే. నడిపించునావా, పాడండి అందరూ. నడి సాంద్రమున దేవా మార్గమునా రాత్రంతయు రాలేదు ప్రభో జయము. ఎందుకు వస్తుంది? రాత్రి అంతా శ్రమపడిన జయం ఎందుకు వస్తుంది? ఎందుకు రాలేదు? నీ బుద్ధిని ఆధారం చేసుకుని, స్వబుద్ధిని, సొంత బుద్ధిని, నీ బుద్ధి ఆధారం చేసుకుని బ్రతుకుతుంటే ఎలాగ నీ మార్గం సరళమవుద్ది? నా మార్గాలు మూయబడిపోతున్నాయి. నేను ఏం చేద్దామన్నా దేవుడు నాకు ఆటంకాలు కలిగిస్తున్నాడు. ఏం చేయాలనుకున్నా నా మార్గాలు మూయబడిపోతున్నాయి. నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. నా మార్గాలన్నీ మూయబడిపోతున్నాయి. ఎందుకు మూయబడుతున్నాయి? వాటిని అడిదిప్పురా, అడిదిప్పి సౌండ్ మించు, వాటికి వచ్చి అడిదిప్పి, దీని అడిదిప్పి. ఎందుకు మార్గాలు మూయబడుతున్నాయి? మీకు అర్థం కావట్లే ఎందుకు మూయబడుతున్నాయి? ఎందుకు మీ మార్గాలు మూయబడుతున్నాయి? ఎందుకు మూయబడుతున్నాయంటే దేవుని మీద ఆధారపడలేదు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. దేవుని నమ్మట్లేదు. మిమ్మల్ని మీరే నమ్ముతున్నారు, దేవుని నమ్మట్లేదు. దేవుని మీద ఆధారపడలేదు. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నంతసేపు మీరు పొరపాటును కూడా మీ మార్గాలు సరళం కావు. అంతే. ఎన్ని ఆటంకాలు అంటే అన్ని ఆటంకాలు వస్తానే ఉంటాయి, అవి పోవు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు గనుక దేవుని నమ్మక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన మీద ఆధారపడకుండా అధికారానికి ఒప్పుకొనక. అధికారము అంటే మన దేవుడు ఎవరంటే శాసనకర్త. అధికారం ఆయన అధికారం కలిగిన వాడు. శిష్యులకు కూడా అధికారం ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అధికారం ఇచ్చి పంపించాడు. మన దేవుడు
అధికారంతో కూడినవాడు. యేసు ప్రభు నేను చెప్పున్నదేమనగా అన్నాడు. ధర్మశాస్త్రంలో ఏముందని కాదు, నేను చెప్పేది ఏంది వినండి అన్నాడు. అధికారంతో చెప్పాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు అధికారం కలిగిన వాడు. ఆమె చెప్ప గట్టిగా, శక్తితో చెప్ప, గట్టిగా చెప్ప, హుషారుగా చెప్ప. మన దేవుడు ఎవరు? అధికారం కలిగిన వాడు. అధికారానికి లోపడకపోతే, దేవుని యొక్క అధికారానికి లోపడకపోతే మార్గాలు ముయ్యబడతాయి. కన్ఫామ్. అప్పుడు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరదు. వాగ్దానం ఏంటి? ఆయన నీ త్రోవలను చెప్పాలి అందరూ. ఆ దేవుడు నా త్రోవలు చెప్పండి అందరూ. దేవుడు నా త్రోవలు సరళం చేస్తాడు. ఎప్పుడు? మీ బుద్ధిని ఆధారం చేసుకొనక, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నంత కాలం నీ జీవితంలో ఫెయిల్యూర్లే. విక్టరీ లైఫ్ ఉండదు. రాసి పెట్టుకోండి. స్టాంప్ వేసి తీసుకురండి, సంతకం పెట్టిస్తా. అప్పుడప్పుడు స్టాంప్ దాన్ని అద్దంలో వేసి గోడకి తగిలించుకొని చూసుకుంటున్నాడు. మన జీవితంలో ఎప్పుడైనా సరే, వాక్యం చెప్తున్న నాకైనా సరే, వింటున్న మీకైనా సరే, నా సొంత బుద్ధితో నేనేమైనా చేశానంటే ఆ మార్గం సరళం చెయ్యబడదు, ముయ్యబడుతుంది. దేవుని మీద ఆధారపడ్డామనుకోండి, ఫుల్గా దేవుని మీద ఆధారపడామనుకోండి, పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో యెహోవాని నమ్మితే, ఎవరిని నమ్మితే? నమ్మితే ఆహా, ఇక చూసుకో. బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. బుద్ధి వచ్చిందంట వాడికి. ఎవరికి? బుద్ధి లేనివాడికి. ఎవరికి చెప్పండి? ఎవరికి? బుద్ధి లేనివాడికి బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు? పందులు తినే తిండిని తినడానికి పోయినప్పుడు, పందులు మూతితో పొడిచినప్పుడు, ఇదేంద్ర రెండు కాళ్ళ పంది మన మధ్యలోకి వచ్చి మన తిండిని తినడానికి వస్తుందని పొడిస్తే అప్పుడు తండ్రిలు గుర్తుకొచ్చింది. అప్పుడు వచ్చిన తండ్రిలు బుద్ధి వచ్చాడట. అర్థం కాల? స్వబుద్ధి. బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు బైబిల్లో. బుద్ధిగల్ల కన్యకులు చెప్పండి, మీరే చెప్పండి. చెప్పండి, మీ నోటితో చెప్తే నాకు ఏదో చెవులకు ఆనందంగా ఉంది. పెద్దగా చెప్పండి. బుద్ధిగల్ల కన్యకులు. పెద్దగా చెప్పండి. బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. బుద్ధి లేనోళ్ళు. వాళ్ళు నూనె తెచ్చుకున్నారు, వీళ్ళు నూనె కాజేసుకున్నారు. బుద్ధి లేనోళ్ళు. మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుడు మనకు చేస్తున్న ఉన్నతమైన స్థితిలోకి మనం ఎదగాలంటే, దేవుడు మనకు తోడై ఉండాలంటే, మన మార్గాలు సరళం చేయాలంటే, మన మార్గములు సరళం చేయబడాలంటే నిశ్చయముగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. పూర్ణ హృదయంతో కొంచెం కూడా మనసులో ఇంత కూడా అపనమ్మకం లేకుండా దేవుని నమ్మాల. మన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను నమ్మదగిన వాడిని కాదు, అయినా నన్ను నమ్మినాడు ఆయన. చేతులెత్తలేరు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, మార్గాలను సరళము చేసే నమ్మదగిన దేవుడు. సామెతల గ్రంథం
4 ఏళ్ళలో జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానం సంపాదించుకున్నటకే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానానికి ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి తన సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకో? నోలితే చెప్పాలి, మీరు నోళ్ళు తెరవండి. ఇప్పుడు బుద్ధి లేక కొంతమంది జీవితాల్లో మార్గాలు ముయ్యబడి నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. చాలామంది జీవితాల్లో నష్టం ఎందుకు వస్తుందంటే వాళ్ళకి జ్ఞానం లేక, బుద్ధి లేక. మీ దగ్గర ఉన్న సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని, బుద్ధి సంపాదించుకో. నీ సబుద్ధిని ఆధారం చేసుకోబాక. ఎప్పటికైనా అది నష్టమే. కొన్నిసార్లు నా జ్ఞానం అంటావు, ఆ తర్వాత దాని యొక్క నష్టాన్ని పోడ్చలేనంత నష్టం వస్తుంది. పూడ్చలేనంత నష్టం వస్తుంది. దేవునికి లోబడక దేవుని యొక్క 100% దేవునికి హృదయాన్ని, దేవుని నమ్మక. అర్థమవుతుందా? ఒక పొరపాటు ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అబ్రహాం దేవుని నమ్మాడు అని ఉంది బైబిల్లో. దేవుని నమ్మినాడు, భార్య మాట ఎందుకు నమ్మాడు? దేవుని నమ్మినోడు భార్య మాట ఎందుకు నమ్మాడు? నీకు ఇస్తాడా, నాకు ఇస్తా అన్నాడా? సంతానం నీకు ఇస్తా అన్నాడా, నాకు ఇస్తానన్నాడా అన్న మాట ఎంత పొరపాటు తెచ్చిపుట్టిందంటే, దేవుడు చెప్తున్నాడు, నీ కడుపులో ఉన్నది ఎవడు? అడవి గాడిద. ఎవడు? నోల్దే చెప్పండి పెద్దగా. నీ కడుపులో ఉన్నది ఎవరు? దేవుణ్ణి నమ్మనందుకు అడవి గాడిద పుట్టాడు. దేవుని నమ్మకుండా 100% దేవుని నమ్మకుండా కొంచెం ఒక చిన్న పొరపాటు. ఎవరు పుట్టారు? పెద్దగా చెప్పాలి. మీరు పెద్దగా చెప్తా ఉంటే నాకు వినాలనిపిస్తుంది. పెద్దగా చెప్పండి. అబ్బే, మీరు అడి చెప్తున్నారంటే ప్రేమగా చెప్తున్నారు. అడవి గాడిద. బాగా చెప్పండి. అడవి గాడిద. చిన్న పొరపాటు. చూసారా? దేవుని నమ్మాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడు. కరెక్టే. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడు. ఒక చిన్న పొరపాటు తన జీవితాన్ని ఎంత నష్టం తీసుకొచ్చి పెట్టింది తెలుసా? ఇప్పటికీ యుద్ధాలు జరగడానికి కారణం అబ్రహాం చేసిన చిన్న పొరపాటు. ఆ చిన్నదే కదా, అది తరతరాలు అనిపించాల్సి వస్తుంది. దేవుడిని నమ్మిన వాడు చిన్న పొరపాటు చేస్తే తరతరాలు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికీ అనుభవిస్తున్నారు. కారణం, దేవుని నమ్మిన వాడు భార్య మాటను కూడా నమ్మాడు. ఇక్కడేముంది? పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచాలా, నీకు నేను సంతానాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఇస్తాడు. ఎందుకు అనుమానం? ఇస్తానని చెప్పాడు కదా దేవుడు. దేవుడు మాట తప్పుతాడా? ఆయన నరుడా మాట తప్పడానికి? ఇశ్రాయేలు దేవుడు నరుడా? కాదే. ఆయన ఒక పొరపాటు ఎంత సమస్య వచ్చింది చూడండి. అక్కడ
మార్గాలు ముయ్యబడ్డానికి కారణం దేవుని యందు నమ్మకం ఉంచే విషయంలో మనం పొరపాటు చేస్తే, స్వబుద్ధిని ఆధారం చేసుకొని. అందుకే దేవుడు అంటాడు అబ్రహాంతో, నువ్వు నాకు బలి నీ కొడుకుని అన్నాడు. బాగినండి, అబ్రహాంకి ఎవడు పుట్టాడు ముందు చెప్పండి? పుట్టాడా? ఇప్పుడు అబ్రహాంకి దేవుడు అడగంగానే ఎవరి మీద మనసు పోద్ది? బలీమని అడిగినప్పుడు అబ్రహాంకి ఎవరి మీద పోద్ది మనసు? పక్కింటోడు ఎదురుంటాడు, మనకెందుకమ్మా? నేను అడిగిందని చెప్పండి, ఎవరి మీద పోద్ది అబ్రహాం మనసు? మొదలుపెట్టింది ఎవడో? ఇస్మాయేల్ మీదకే పోద్ది ఐడియా. అందుకని దేవుడు అమ్మానంటే, నీ ఒక్కగానొక్క చదవండి ఒక మాట, నీ ఒక్కగానొక్క కుమారుడైనా, నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును పేరు కూడా చెప్పాడు. పేరు చెప్పకపోతే ఈయన తీసుకెళ్తాడు పైకి. ఇతని ప్లానే వేరు, ఈ అబ్రహాం ప్లాన్ వేరు. సబుద్ధిలో ఉన్నాడు అయ్యగారు. ఇప్పటి వరకు మీరు పుట్టినప్పటి నుంచి ఇతర ప్రసంగం ఇన్ని ఉండరు మీరు మీ జీవితంలో. ఈయన సబుద్ధిని ఆధారం చేసుకుని తీసుకెళ్తాడనే దేవుడికి తెలిసే నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు పేరు కూడా చెప్పి, అప్పటికే ట్రాక్ తప్పున్నాడు అయ్యగారు. అర్థమవుతుందా? ఆ చిన్న పొరపాటు ఈ రోజుకి యుద్ధాలు జరుగుతానండి. యెరూషలేముకు పోవాలనుకుంటున్నాం, పోలేకపోతున్నాం. ఇప్పటికి ఎందుకు పోలేకపోతున్నాం? ఇప్పటికి యుద్ధాలే. అప్పుడు చేసిన పొరపాటు, క్షణిక ఆవేశం, ఒక చిన్న పొరపాటు. సంతానమే కావాలనుకున్నాడు, భార్య మాట విన్నాడు, దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టాడు. అర్థమవుతుందా మీకు? మార్గాలు ముయ్యబడడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటంటే, నీవు నీ సుబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన నీ మార్గాలు ముయ్యబడిపోతాయి. నువ్వెంత తనకలాడినా నీకు మార్గం సరళం కాదు. అది తెలుసుకునే లోపల నీ వయసు అయిపోతుంది, నీ లైఫ్ అయిపోతుంది. వయసు, లైఫ్ అయిపోద్ది, ఖచ్చితంగా అయిపోద్ది. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ అల్లెలు చెప్పండి గట్టిగా. ఇంత బాగా అర్థమవుతుందబ్బా మీకు. బాగా అల్లెలు చెప్పండి, గట్టిగా చెప్పండి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు ఎప్పటికైనా. ఒకడి దగ్గర చాలా అందంగా ఉంటాడు, పరాక్రమశాలి, వాసన కొడుతుంటుంది వాడి కాడ. పరాక్రమశాలి నయమాను అంటే పేరుకి అర్థం మనోహరు అని. మనోహరమైన పేరే కానీ కంపు కొడుతుంటుంది అయ్యగారి దగ్గర కంపు కొడుతుంటుంది. మేనేజ్ చేస్తుంటాడు, పైన అన్నీ వేసుకుని మేనేజ్ చేస్తాడు. పేరు చెప్తే నా ఏరియా అంతా ఆడలో. చిన్న పాప చెప్పింది, ఆ ఇంట్లో పని మనిషి, వాళ్ళ దగ్గర దైవ సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే నీకు బాగా అవుద్దని. వచ్చినోడు చెప్పిన మాట వినాలా లేదా చెప్పండి, వాళ్ళు తెచ్చి వినాలా లేదా? దైవ సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవ సేవకుడి మాట వినాలా లేదా? నువ్వు పరాక్రమశాలి అయితే నాకెందుకు? నీ పేరు చెప్తే ఊరంతా ఆడాలైతే నాకెందుకు?
నేను దైవ సేవకుణ్ణి. ఎవరు వాకిటి దగ్గరికి వచ్చాడు? నయమాన్ ఎక్కడికి వచ్చాడండి? ఎలీషా గుమ్మం దగ్గరికి వచ్చాడు. ఎలీషా అంటాడు, నువ్వు పోయి 7 సార్లు అదిగాడ మా ఊళ్ళో నది ఉంది, యోర్దాను నది ఉంది, దాంట్లో మునిగి శుద్ధుడై పో అని. పోవాలా లేదా? మా ఊళ్ళో నదులు లేవా? మా ఊళ్ళో నదులు లేవా? ఉంటే దేవుడికి లోపడవాయా? దేవుని మాటకు లోపడు. మా ఊళ్ళో నదులు లేవా? అక్కడ పోయి మునిగితేనే బాగవుతానా? మా ఊళ్ళో నదులు లేవా? మా ఊళ్ళో నదులు లేవా? లోపలికి పిలిచి ఏదైనా నూనె తీసుకొని నా గాయాలన్నిటికి రాసి పో సైతానని పెద్ద గరిచి పో అని కింద పడేసి ఏమైనా చేసి పోగొట్టాలి. కానీ లోపల కూడా పిలవకుండా నేను తెచ్చినా ఏమి తీసుకోవాలా? ఏమీ తీసుకోకుండా నేను ఇంత తీసుకొని వస్తే అవి ఏమి తీసుకోకుండా నన్ను లోపలికి కూడా పిలవకుండా చెప్పింది చెయ్యి అంట. లోపల ఆగాడా? నువ్వు ఎవరైతే పరాక్రమశాలి అయితే ఎవరైతేమి దేవుని మాట చెప్తున్నా నేను. దేవుని మాట చెప్తున్నా నేను, వినో. ముందు నమ్ము. దేవుని మాట నమ్ము. వెళ్ళు. అదిగో యోర్దాను నది ఉంది, 7 సార్లు మునిగిపో, శుద్ధుడు అయిపో. అతను ఏం చేశాడు తెలుసా? అసలు డిస్కషన్ అక్కడ చదివితే మీకు చాలా పెద్ద సమస్య. అక్కడ తల పిలిచోడు, ఆయన చెప్తే నేను మునగాల అంటాడు. మా ఊళ్ళో నదులు లేవా? చదవండి, ఆ డిస్కషన్ చదవండి. ఎనీ పర్సన్ చదవండి. అందుకు ఆయన కోపం తెచ్చుకున్నాడు. వాడు సబుద్ధి పరాక్రమశాలికి కోపం తెచ్చుకుని ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద రోగం దగ్గర ఉన్నంత చెయ్యి పెట్టి ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నూనె తెచ్చి పూసి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. కుష్ఠరోగాన్ని బాగా చేస్తాడు అనుకుంటుని. నువ్వు అనుకుంటే ఎట్లా? చాలామందికి ఇదే ఒక బలహీనత. ఒళ్ళు బాగలేకపోతే ప్రార్థన చేస్తే బాగవుద్ది. ఆయన పొందిన గాయంలో స్వస్థత ఉందంటే లేదు, నూనె రాసి ప్రార్థన చేయి. సేమ్ ఇదే ఐడియా, అదే మీ సొంత ఆలోచనలు మాకు చెప్తుంటారు. ప్రార్థన చేసి బాగవద్దు పోతల్లి అంటే ఎక్కడ బాగలేదు అక్కడ చేయబెట్టో, నూనె పోసి రోయి. ఇదొక రకమైన స్వబుద్ధి కలిగిన ఒక రకమైన దేవుని నమ్మక సేవకుడు చేయబెట్టి ప్రార్థన చేస్తేనే బాగవుతుంది అని కొంతమంది భ్రమపడి అమాయకులు దేవుడు స్వస్థపరిచేది ప్రార్థన చేసే వంతు మనది. చేత తెలు చెప్పండి. ఇప్పుడు మనంతా ఏం చేసాం? ఇప్పుడు చేసామా లేదా? స్వస్థపరిచేది ఎవరు? స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మాట పో, నదిలో పోయి మునిగిపో, 7 సార్లు మునిగో. నేను మునగను, నువ్వు మునగకపోతే నీకే నష్టం. ఒరే 7 సార్లు మునికి స్వస్థత కలిగి పోరా నాయనా అంటే నా బుద్ధిని ఆధారం చేసుకుంటా. మా ఊరిలో చెరువులో మునగుతా. మా నదులు లేవా? మా ఊళ్ళో లేవా?
సబుద్ధిని ఆధారం చేసుకున్నవాడు వాడు బాగుపడినట్టు ప్రపంచంలో ఎక్కడో లేవు. బైబిల్లో చూసుకోండి, ఎవరైనా ఎంతమందిని చూసుకోండి, వాడు సబుద్ధిని ఆధారం చేసుకునేవాడు. సబుద్ధిని ఆధారం చేసుకునేవాడు బాగుపడ్డు. అర్థమైందా? సబుద్ధిని ఆధారం చేసుకునేవాడు బాగుపడట్లేదు. మీరు రోమపత్రిక 1:22 Romans 1:22. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. వారి అవివేకమైన హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు, వారు జ్ఞానులని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యిరి. మళ్ళీ చదువుండి ఆయన. వారి అవివేక హృదయము అవివేకులారా మీ మార్గాలు ఎందుకు ముయ్యబడ్డాయంటే అవివేకులారా, వారి అవివేక హృదయము అంధకారమైపోయింది, చీకటైపోయింది. వాళ్ళకి ఏ వెలుగు చెప్పినా అర్థం కాదు. ఎప్పుడైతే బుద్ధి లేకుండా పోద్దో చీకటి ఆవరిస్తుంది. ఆ చీకటి ఆవరించిందంటే వాళ్ళు వెలుగుని గుర్తుపట్టలేరు. వెలుగుని గుర్తుపట్టలేదు. వాళ్ళు వెలుగుని గుర్తుపట్టలేదు. చీకటి ఆవరించేసింది కదా. బుద్ధి మారదు. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే దేవుని మాటకి అవిధేయత చూపిస్తే బుద్ధి లేనోడా అని పిలవచ్చు వాడిని. వాళ్ళ మార్గాలు ముయ్యబడిపోతాయి. అది అంతే. అది వాక్యం. అది చెప్తున్న నేనైనా సరే దేవుని యొక్క ఆ మాటకి, దేవుని యొక్క ఆయనకి లోబడే నా సొంత బుద్ధితో నేను ఆలోచించుకుంటే నేను చేస్తే, దేవుని బుద్ధికి ఆధారపడకుండా నా బుద్ధిని నేను ఉపయోగిస్తే, సబుద్ధిని ఆలోచించి నేను కానీ దేవుని సేవలో కానీ ముందు అడుగేస్తే మార్గం ముయ్యబడిపోద్ది. ప్రైజ్ లార్డ్. గడి చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2:3, కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చేత తెలియజెప్పండి. నీకు బుద్ధి కావాలన్నా జ్ఞానం కావాలన్నా దేవుని దగ్గరికి వచ్చి దాన్ని పొందుకో. సమస్త నమ్మి కొనుక్కో. సమస్త నమ్మేసి కొనుక్కో. బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకో. అర్థమవుతుందా? సంపాదించుకో. చక్కగా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో. బుద్ధి కలిగి జీవించు. బుద్ధి లేనివాడు ఉండబాక. బుద్ధి లేనివాడు ఉండబాక. చాలా రెఫరెన్స్లు దీని గురించి ఉన్నాయి. ఎన్ని చెప్పను. చదవండి. ఒకటి కీర్తనలు 69వ కీర్తన 5వ వచనం. 69వ కీర్తన 5వ వచనం. దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా బుద్ధిహీనత నీకు తెలిసింది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. బుద్ధిహీనత నీకు తెలుసు. నాకు అపరాధాలు నీకు మరుగైన ఏం కావు. బుద్ధిహీనత. దేవా నా బుద్ధిహీనత నీకు తెలుసు. కీర్తనకారుడు చెప్పుకుంటున్నాడు. కీర్తనకారుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 10:1 జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు.
బుద్ధి లేనోడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. ఇందాక చెప్పింది పాప ఒక ఆమె సాక్ష్యం చెప్తా, అయ్యా నా కొడుకు తాగి వస్తాడయ్యా, నన్ను కొడతాడయ్యా. ఆమెను చూస్తే ఎవడైనా ఆ తల్లిని కొట్టచ్చా? సంపాదించిన డబ్బులు ఈరాడంటే ఊరేసుకుని చేస్తానంటాడంట. ఏమన్నా న్యాయమా? తల్లికి సుఖం లేని పరిస్థితుల్లో బుద్ధి లేని పనులు ఎందుకు చేస్తున్నాడంటే వాడికి బుద్ధి లేదు. వాడికి బుద్ధి లేదు. తండ్రిని తల్లిని దుఃఖపెడతాడు. బుద్ధి లేనివాడు ఈ పని చేస్తాడు అనే రాసింది ఇక్కడ. బుద్ధి లేనివాడు ఈ పని చేస్తాడు. అలాగే మనం గమనించి చూస్తే 11, 12 చదువునైనా, తన పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. ఒకడిని తృణీకరించావంటే నువ్వు బుద్ధి లేని పని చేస్తున్నావు అని అర్థం. ఏ ఫరా అన్నావు అనుకో, నువ్వు చెప్పేది ఏంది ఇదే అన్నాడు అనుకో, బుద్ధి లేనివాడు అని అర్థం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, దానికి ఇప్పుడే గుర్తుకొచ్చింది. వాడు కొత్త కారు కొన్నాడు. కొత్త కారు. ఏం కారు? రోజు తెచ్చి పదవి చెప్పండి. కొత్త కారు కొన్నాడు. ఒక నిద్రమొహం డ్రైవర్ని పెట్టుకున్నాడు. ఏ డ్రైవరు? వాడు బండిని దొడవడం ఏం చేయడు. కొత్త కారే, 4 రోజులు ఇంది కొని. ఒకరోజు సెలవు అడిగాడు భార్య దగ్గరికి పోయిస్తాను. ఓనరు అర్జెంటుకి వెళ్ళాల్సి వచ్చి డ్రైవర్ లేకపోతే ఓనరే బండి తీసుకుని పోతున్నాడు. రోడ్డు మీద, హైవే మీద పోతున్నాడు. పోతా ఉంటే ఒక లారీ వాడు వెనక హారన్ కొడుతున్నాడు. వీడేమో వాడు హారన్ కొడితే నేను ఆపాలి, ఇంకా ఎక్సైడ్ వెళ్ళిపోతున్నాడు వీడు. వాడు హారన్ కొడితే నేను ఆపాలా అని వీడి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. వాడు ఇంకా వస్తున్నాడు. వాడిని క్రాస్ చేయాలని లారీ వాడు ట్రై చేస్తున్నాడు, ట్రై చేయలేకపోతున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతా ఉంది. వాడు ఇంకా ఎక్సైడ్, వాడు హారన్ కొడుతూనే వస్తాడు. ఎందుకు కొడుతున్నాడు? ఆపి, ఎందుకు రా కొడుతున్నావు రే, ఎందుకు హారన్ కొడుతున్నా అడగబడ్లోనే. వాడు హారన్ కొడితే లారీ వాడు నేను ఆపాలా? కొత్త కారు నాదే. ఏం కారు నాదే చెప్పండి? కొత్త కారు. నా మాట వాడు లారీ వాడు, నేను కారోడిని, వాడి మాట నేను వినాలని మళ్ళీ యాక్సిడెంట్ దొక్కాడు. వాడు ఎట్టయితే వాడు లారీ వాడు ఒక దగ్గర ట్రాఫిక్ దగ్గర కారు అట్టు ఇరుక్కుంటే సప్పనట్టు వచ్చేసి దాని ముందు అడ్డం పెట్టాడు. అడ్డం పెడితే ఏయ్ ఆపి ఎందుకు పెట్టారా అన్నాడు. సార్ మీ వెనక చక్రం ఊగుతుంది సార్. ఏమవుతుంది? నోలిదే చెప్పండి. నీ వెనక చక్రం ఊగుతుంది సార్. ఏయ్ కొత్త కారు రా నాది. కొత్త కారు అయినా అంతకుముందు నిద్రమొహం డ్రైవర్ ఉన్నాడే, దాన్ని చూసుకోవాలా. కొత్త కారు అయినా సరే దానికి ఏం చేయాలి? నట్లని, బోల్ట్ని చెప్పండి అమ్మా. మీ నట్లు కాదు, ఈ కారు నట్లు ఏం చేయాలా? కొత్త కారు అయినా నట్లు బిగించాలా లేదా? వాడు బిగించుకోవాలా. అందుకుని ఊగింది. వాడు చెప్పిన మాట వెనకుంటా ఎల్లుంటే అది ఊడి కింద పడి సచ్చుండేవాడు. బుద్ధి లేనోడు ఎవడ మాట ఎండో. బుద్ధి లేనోడు ఏం చేస్తాడు చెప్పండి? అన్నం తురిగినేస్తాడు. వాడు లారీ వాడింది, వాడి మొక్కం వాడికి నేను ఆపలా అని. వరే ఎన్రా అంటే ఏంటో. ఒక ఎస్ఐ పెట్రోల్ బంకులో పోయాడు. ఎవరైనా ఒక ఎస్ఐ పోలీస్ డ్రెస్లో ఉన్నాడు, డ్యూటీలో ఉన్నాడు, ఒక పెట్రోల్ బంకులోకి పోయాడు. ఎక్కడికి పోయాడు చెప్పండి? నోళ్ళు తెచ్చి మీరు వింటున్నారో తెలియాలి కదా. ఎక్కడికి వెళ్ళాడు? పెట్రోల్ బంకులోకి వెళ్ళాడు. ఆ అద్దాల దాంట్లో బాటిల్ ఉన్నాయి, ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాడు. మొత్తం తీసి తాగపోతున్నాడు. అక్కడ దాని లోపల ఉన్న ఒక పిల్లోడు, అయ్యగారు ఎస్ఐ గారు ఏయ్ మాట్లాడబాక నోరు మూసుకో అని కొట్ట తాగేశాడు. తాగిన తర్వాత వాడు చెప్పాడు అది యాసిడ్ సార్ అన్నాడు.
ఆ ఎస్ఐ తాగింది ఏంది? బుద్ధి లేనోడు చెప్పిన మాట వినబడలా? ఎస్ఐ అయితే ఏమి, సిఐ అయితే ఏమి, ఎవరైతే ఏమి, ఎవరైనా సరే ఒకడు చెప్పేటప్పుడు ఏందిరా అని ఇను, ఆ తర్వాత దాగు, యాసిడ్ అని తెలిసిన తర్వాత దాగు, పోతావు. వెంటనే ఎత్తుకొని వెంటనే ఆ పోలీస్ జీబులోనే వేసుకుని పోలీస్ స్టేషన్ హాస్పిటల్కి పోయినారు. అప్పటికే కడుపులో పేగులు బొక్కిపోయినాయి. ఇప్పటికి కూడా ఆయన కారం ఉప్పు తినకూడదు. తిన్నాడు అనుకో వాడు చెప్పిన మాట నుంటే ఒక్క మాటలో పోలా. సార్ 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 తాగబాడు సార్ నువ్వు చెప్తేనేందిరా? బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ. చెప్పిన మాట అనరు. అల్లేలు చెప్పండి. మీరు కాదు చెప్పండి. చూసా, మీరే కన్ఫామ్. మీరు అల్లేలు చెప్పలేదంటే మీరే అంటారు. చెప్పండి, గట్టి చెప్పండి, అల్లేలు చెప్పండి. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? నమ్మరో వినరు. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఈరోజు నువ్వు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే నీ కుటుంబం దీవించబడునుగాక, నీ పిల్లలు ఆశీర్వదించబడునుగాక, నీ జీవితం దీవించబడునుగాక, మీరు ఆశీర్వాదకరంగా జీవించదురుగాక. అంత మతలబ్ ఇక్కడ అధికారం దగ్గర ఉంది. ఇక్కడ అంత ఎక్కడుందంటే, లాజిక్ ఎక్కడుందంటే అధికారానికి లోబడకపోవడం వలన వచ్చే నష్టం అది చాలా భయంకరంగా ఉంటుంది. అది వర్ణించలేము మనం. దాన్ని వర్ణించలేము మనం. చాలా నష్టం అది. ఆ నష్టం మనం తెలుసుకునే లోపల మన జీవితం అయిపోతుంది. కానీ దేవుడు మీరు ఎంత అదృష్టవంతులు. ఈరోజు నయమాన్ని ముందు పెట్టి, అబ్రహాముని ముందు పెట్టి, అయ్యా ఒక్కగానొక్క కుమారుడు అని చెప్పి, సమస్య చిన్న సమస్య అది పెద్దదిగా అవుతుందని మీకు గుర్తు చేసి మరి, అర్థమవుతుందా? గుర్తు చేసి మరి ఏమంటున్నాడు? ఆయన నీ త్రోవలన్నీ సరళము చేయను. నా మార్గాలన్నిట్లో జలం వచ్చినా, అగ్ని వచ్చినా, వాడ మీదకి తుఫాను రేగినా నాకు భయం లేదు. ఒక్క మాట చెప్తున్నా ఫైనల్గా, బైబిల్ మూసేసా. దేవుణ్ణి 100% నమ్మినోడు ఒకటి గుర్తు చేస్తాను మీకు బైబిల్లో, అంతే, ఏం చెప్పనిక. యెహోవా ఇచ్చాను. ఎవరాయన? మీకు కూడా తెలుసా? ఎవరాయన? ఏమన్నాడు? ఆయన ఇస్తాడు, తీసుకుంటాడు, మళ్ళీ ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇస్తాడు, మళ్ళీ ఇస్తాడు. తీసుకుంటాడు. మనం ఎంత వాళ్ళమే? మనం ఎంతటి వాళ్ళమే? యెహోవా ఇచ్చాను. చెప్పండి, యెహోవా ఇచ్చాను. ఇది దేవుని నమ్మడం అంటే. దీన్ని 100% దేవుని నమ్మడం అంటే ఇది. ఎవడెవడ నవ్వుకున్నారో, ఎవడెవడైతే చూసి అతను ఎన్ని రకాలుగా మాట్లాడారో, అక్కడే అతను డబుల్ అనాయింటింగ్, 2 అభిషేకాన్ని ఇచ్చి 2 ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో పెట్టి, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఎక్కడున్నోళ్ళు అక్కడ లేచిన పడుకోండి, కూర్చున్న సేపు చాలు.
లేచినప్పుడు కొన్ని కాళ్ళు ఇదిలించండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీ సొంత బుద్ధుల మీద ఆధారపడకండి. స్వబుద్ధి మీద ఆధారపడకండి. స్వబుద్ధి మీద ఆధారపడకండి. రెండు చేతుల పైకెత్తి ఆయన సన్నిధిలో, రెండు చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి, సాతాను సుడిగాలి రేపగా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా అడుగో నీ ఎదుట, నీట అదిగో నీ ఎదుట, నీ బుద్ధిని పక్కన పెట్టు. అదిగో నీ పక్కనే ఉన్నాడు ఆయన, ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఎన్ని తుఫాన్లు నీ కుటుంబం మీదకి చెలరేగినా నేనున్నాను, నీ మార్గము నేను సరళం చేస్తాను. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద ఆరవు, అగ్నిలోనే నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే. అడుగో నీ ఎదుట ఆయన, అదిగో నీ బుద్ధిహీనతను విడిచిపెట్టు, నీ స్వబుద్ధిని పక్కన పెట్టు. దేవుని ఆజ్ఞకి, దేవుని అధికారానికి నువ్వు లోబడు. దేవుని అధికారానికి నువ్వు లోబడు. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. ఇదిగో ఈ నెల నీ జీవితంలో ఇప్పటి వరకు నీకు ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాల్ని తొలగించి నీ మార్గములను సరళం చేసి నిన్ను నడిపించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. యేసు బాబా ఏ ఆటంకం నిన్ను ఎంతకాలం నుంచి ఆపిందో, నీ జీవితంలో దీన్ని నేను సాధించలేనని అనుకున్నావో, దేవుని మీద ఆధారపడు. సంతానం లేకుండా బాధపడుతున్నావా? దేవుని మీద ఆధారపడు. నీ కన్నీళ్లు నాట్యంగా మార్చబడతాయి. నీ జీవితంలో చెలరేగిన తుఫాన్లు నాట్యంగా మార్చబడతాయి. అదిగో నీ బుద్ధిని మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో, నీ స్వబుద్ధిని పక్కన పెట్టు. దేవుని మీద ఆధారపడు. నీవే నా ఆధారం, నువ్వేనయ్యా నా ఆధారం ప్రభువా, నువ్వేనైనా నా కుటుంబానికి ఆధారం, నాయనా నా పిల్లలకి నువ్వే ఆధారం. నువ్వు లేకపోతే నా జీవితం ఏంటయ్యా? నువ్వే నాకు ఆధారం. ఆయన మీద ఆధారపడిన వాడు ఎవరు సిగ్గుపడడు. ఆయన మీద ఆధారపడిన వాడు ఎవరు సిగ్గుపడడు. అదిగో నీ బుద్ధిని మార్చుకో. ఇప్పటికైనా బుద్ధి మార్చుకో. తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఇదిగో బుద్ధి మార్చుకుంటే నీ మార్గాల్ని సరళం చేయడానికి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు ఆయన. ఇప్పుడు దిగి వచ్చి నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేయడానికి మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. ఇది నేను చేయలేనని బాధపడుతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు,
ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను అనుమానించారో, ఎవరైతే నీ జీవితంలో నిందలేశారో, ఎవరైతే నీ జీవితంలో నిన్ను అవమానించి నిందలేసి నిన్ను అవమానపరిచారో అక్కడే నిన్ను గణపరుస్తా. నీ మార్గాలు నేను సరళం చేస్తా, నిన్ను విజయవంతంగా నడిపిస్తా, ఉన్నతమైన స్థితిలో నిలుపుతా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని మీద ఆధారపడు. శూన్యములో సృష్టి చేసిన వాడు, శూన్యములో సృష్టి చేసిన వాడు సింహాసనం, ఆకాశాన్ని సింహాసనంగా చేసుకుని భూమిని పాదపీఠముగా చేసుకుని మనల్ని పరిపాలిస్తున్నవాడు. అదిగో నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు లోబట్లేదు? ఆయన అధికారానికి లోబడు, ఆయన ఆఖ్యానికి లోబడు. ఆయన వాక్యానికి నువ్వు లోబడితే నిశ్చయముగా దేవుడిని ఆస్వాదించడానికి దిగివచ్చి ఉన్నాడు. మన మధ్యలో దిగివచ్చి ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా ప్రభువా ప్రభువా, ఇంతకాలం నీ మీద ఆధారపడక, ఇంతకాలం నేను నాయనా అప్పుల కోసం ఊరంతా తిరిగానయ్యా. అయ్యా నేను ఇప్పటి వరకు ఎవరెవరో దగ్గరికి, రౌడీల దగ్గరికి వెళ్ళానయ్యా. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగానయ్యా. నీవు నాకుంటే చాలయ్యా, చాలయ్యా. నువ్వు నా జీవితంలో విక్టరీ లైఫ్, విజయోత్సవమైన జీవితాన్ని నాకు అనుగ్రహిస్తాను. నువ్వు నాతో మాట్లాడు. దయచేయి ప్రభువా. నా బుద్ధిని మార్చుకుంటున్నాను, నా ప్రవర్తన మార్చుకుంటున్నాను. నీ మీద నేను ఆధారపడుతున్నానయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఈ సన్నిధిలో చేతులెత్తి మా బిడ్డల మొరపెడుతున్నారయ్యా. ఆలకించయ్యా, మా బిడ్డల మొరని ఆలకించు. కన్నీళ్లతో నీ సన్నిధిలో నిలిచి ఉన్నారయ్యా. నాయనా, కుటుంబంలో ఉన్న సమస్యను తీర్చండి అయ్యా. బిడ్డల భవిష్యత్తుని మీ చేతికి సమర్పిస్తున్నారయ్యా. భర్తల మారని కుటుంబంలో తాగుబోతులు కన వారిని మార్చండి. మీరు మార్చగలరు. ఒక్కొక్క కుటుంబంలో ఉన్న కష్టాలన్నింటినీ తీసివేయండి ఆయన. మీరు చేయగలరు ప్రభువా. మీరు నమ్మదగిన దేవుడు అయ్యా. నిన్ను నమ్మి నీ సన్నిధిలో వచ్చి ఉన్న ప్రతి బిడ్డని ఓదార్చండి, కన్నీళ్లు తుడవండి, సంతోషాన్ని ఇవ్వండి, నాట్యంగా మార్చండి, పరిస్థితులు మార్చండి. ఆయన ఒక అద్భుత కార్యాన్ని బిడ్డ జీవితంలో చేయండి, చేయండి ప్రభువా. రెండు చేతులు పైకి, రెండు చేతులెత్తి దేవుని సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాం. సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఆయన అధికారమునకు మీరు అప్పగించుకున్నట్లయితే, ఆయన మీద మీరు ఆధారపడినట్లయితే, దేవుడు ఈ నెలలో ప్రభు నీ మార్గములన్నిటినీ దేవుడు సరళము చేయబోతూ ఉన్నాడు. నీ మార్గములన్నిటినీ దేవుడు సరళము చేయబోతూ ఉన్నాడు. నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకోకుండా దేవుని మీద నీవు ఆధారము కలిగి నడిపించబడినట్లయితే దేవుడు నీ మార్గములన్నిటినీ సరళము చేయునుగాక. నీ ప్రయాణ మార్గములన్నిట్లో దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. నీవు చేయబోతున్న ప్రతి సర్వ ప్రయత్నములలో దేవుడు సరళము చేయునుగాక. తీర్మానముతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రములు నాయనా. ఇదిగో నా తండ్రి, నీ సేవకుని ప్రభువా మీరు నిలవబెట్టి కూడి వచ్చిన మాతో ప్రతి ఒక్కరితో తండ్రి నీ చక్కటి మాటలు ప్రభువా మీరు మాకు బోధించినందులకై తండ్రి స్తోత్రములు నాయన. ఇంతవరకు నాయన తెలిసో తెలియకో నా తండ్రి మా అవివేకమును బట్టి నాయన, మా అవివేక బుద్ధిని బట్టి నా తండ్రి నాయన మా స్వబుద్ధిని ఆధారము చేసుకొని నడిపించబడి ఉన్నామేమో. అయితే ఈ దినమున నా తండ్రి తల వంచి ఇదిగో నా తండ్రి నీ పాదముల చెంత వేడుకుంటున్నాము నాయన. మా స్వనీతిని కాక, మా స్వబుద్ధిని కాక నా తండ్రి నీ మీద ఆధారపడి నీ అధికారమునకు అప్పగించుకొని నడుచుదుముగాక. తండ్రి సహాయము చేయమని తండ్రి వేడుకుంటున్నాము నాయన. నీ సన్నిధికి వచ్చిన ప్రజలందరినీ ప్రభువా జ్ఞాపకము చేసుకోండి యేసయ్య. అందరము ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏ ఏ విషయముల కొరకైతే
దేవుని సన్నిధిలో వచ్చి ఉన్నారో వారందరిని తండ్రి మీరు దర్శించండి ప్రభా. నాయనా నా తండ్రి వారి మార్గములన్నిటినీ సరళము చేయుదువుగాక. తండ్రి మీరే తోడై ఉండి సరళము చేయుదువుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు నా దేవ, ఈ పరిశుద్ధ నామమును బట్టి తండ్రి నిన్ను స్తుతించి వేడుకుంటున్నాం. గడిచినటువంటి నెలలు నా తండ్రి నీ సన్నిధిని మాకు తోడుగా ఉండి మరొక నూతన నెలను నా తండ్రి మీరు మాకు దయా కిరీటముగా తండ్రి మీరు అనుగ్రహించినందుకై తండ్రి స్తోత్రములు. ఈ నెలలో నా తండ్రి నీ సేవకుని నిలవబెట్టి కూడి వచ్చిన మాతో మా అందరితో నా తండ్రి మాట్లాడిన మాటలను బట్టి తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీ చక్కటి అమూల్యమైన వాక్కులు నా తండ్రి నీ సేవకుని నోట మీరు ఉండి నా తండ్రి మీరు మాట్లాడినందుకై తండ్రి స్తోత్రములు. మా మార్గములన్నీ నా తండ్రి సరళము చేయుదునని తండ్రి మీరు సెలవించారు ప్రభా. అందును బట్టి తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఈ నా తండ్రి ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దర్శించమని ప్రభా వేడుకుంటున్నాము నాయన. మార్గములన్నీ నాయన సరళము చేయమని తండ్రి వేడుకుంటున్నాము నాయన. ఏ ఏ విషయాల కొరకైతే తండ్రి ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు నా తండ్రి వారి మార్గములన్నీ సఫలమగునట్లుగా సరళము చేయనట్లుగా తండ్రి కృప దయచేయమని తండ్రి వేడుకుంటున్నాము నాయన. ఇదిగో నా తండ్రి నీ రెక్కల క్రిందికి వచ్చిన ప్రతి బిడ్డను నా తండ్రి సురక్షితముగా క్షేమంగా తండ్రి మీరు నడిపించమని కూడా తండ్రి వేడుకుంటున్నాము నాయన. అలాగే నా తండ్రి వాక్యమిత్తిన ప్రభా నీ సేవకుణ్ణి మరింతగా మీరు బలపరచి నీ సేవా పరిచర్యలో తండ్రి బలముగా మీరు వాడుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసమును ఈ కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును యేసు క్రీస్తు రాకడ పర్యంతం వరకును తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలు.